బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టుచీర ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్. ప్రతిరోజులాగే ఈ రోజు కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి అలాగే మంచి పట్టుచీరతో మేమైతే రెడీగా ఉన్నాం. మరి మీరు కూడా రెడీగా ఉన్నారా? అయితే స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసేయండి. హ్యాపీగా మేము అడిగే ఒక క్వశ్చన్కి, సింపుల్ క్వశ్చన్కి సరైన సమాధానం చెప్పండి. పుట్టింటి పట్టుచీరను గెలిచేసుకోండి. ఓకే, ఫస్ట్ కాల్ అంటే చూద్దాం. హలో హలో, హాయ్ అండి. హాయ్ అక్క. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? శ్రీలక్ష్మి, కాకినాడ డిస్ట్రిక్ట్. శ్రీలక్ష్మి, ఏం చేస్తుంటావు? స్టడీ అయిపోయింది అక్క, ప్రజెంట్ కాలేజ్. ఓకే, ఏం చదువుకున్నావు? డిగ్రీ అయింది అక్క. సర్చింగ్ ఫర్ జాబా? అవునక్క. ఓకే, ఇంకా హాబీస్ ఏంటి? టీవీ చూస్తాను. ఈ ప్రోగ్రామ్ మా ప్రోగ్రామే చూస్తూ ఉంటా. బీఆర్కే న్యూస్లో బాగా ఏది ఇష్టం నీకు? బాగా ఏది చూస్తుంటావు? పుట్టింటి పట్టు చీర ఇష్టం, బరాబర్ ముచ్చట్లు, ఇంకా గీతాసారం అవి వస్తాయి కదా. అవును, మార్నింగ్ వస్తాయి ఇక గీతాసారం. ఇంకా న్యూస్ చూస్తుంటావా రెగ్యులర్గా? చూస్తాను అక్క. ఇంతకుముందు కాల్ చేసావా పుట్టింటి పట్టుచీరకు? చేశాను అక్క. ఇది 6th టైం. అయ్యయ్యో, 6th టైం కాల్ చేసావా? ఇంతకు ముందు మీతో మాట్లాడాను, విన్నాను. ఓకే, కానీ అందరికి చాలా మంది కాలర్స్కి కాల్ కలవట్లేదు అని చెప్తూ ఉంటారు. లక్కీగా నీకు కాల్ కలిసింది, గ్రేట్. కానీ అంతా చేయలేకపోతున్నాను. పుట్టింటి పట్టు అసలు ఆ కాల్ కూడా కలవదు. చాలా మంది లైవ్ ప్రోగ్రామ్ కదా, చాలా మంది కాల్ చేస్తూ బిజీ వస్తుంటుంది. మాకు కాలే కలవట్లేదు అని చెప్తూ ఉంటారనమాట. సో నీకు 6 టైమ్స్ కాల్ కలిసిందంటే గ్రేట్. ఓకే శ్రీలక్ష్మి, అయితే నీకు మొత్తం అన్నీ తెలుసు కదా, ఎలా ఆడాలి, ఏంటి, క్వశ్చన్ ఎలా ఉండాలి అని? తెలుసు అక్క. ఓకే, మమ్మల్ని ఏం చెప్తున్నావు మరి? ఎంటర్టైన్ ఏం చేస్తున్నావు? టిప్స్ చెప్తాను అక్క. టిప్పే చెప్తావా? సాంగ్ పాడు. సాంగ్ టెన్షన్గా ఉండద్దా? పర్వాలేదు, 6 సార్లు చేసావు కదా, ఏం టెన్షన్ ఏం అవసరం లేదు. సరే అక్క, పాడతాను. ఏ సాంగ్ పాడుతున్నావు? మిస్టర్ పర్ఫెక్ట్ నుంచి చెల్లి చలిగాలి. ఓకే, పాడు. చలి చలిగా అల్లింది, గిలి గిలిగా గిల్లింది, నీ వంతే మల్లింది మనసు, చిటపట చిందేస్తుంది, అటు ఇటు దూకేస్తుంది, సతమతమైపోతుంది వయసు, చిన్ని 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 ఆశలు ఏవేవో కిటికిటికిటికిపోతున్నాయి, కిటికిటికిటికిరేంచేవో కిటికిటి చంపేస్తున్నాయి, నువ్వు నాతోనే ఉన్నట్టు, నా నీడ అన్నట్టు, నన్నే చూస్తున్నట్టు ఏమో కలరు. అంతే అక్క. శ్రీలత, బాగా పాడావు శ్రీలత. ప్రభాస్ అంటే ఇష్టమా నీకు? అల్లు అర్జున్ అక్క. శ్రీలక్ష్మి అక్క, శ్రీలత కాదు. శ్రీలక్ష్మి, అవునక్క. ఓకే శ్రీలక్ష్మి, ఇంకా క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదామా? ఈజీగా అడిగిన మీరు హెల్ప్ చేయాలి సార్, ఎలాగైనా పుట్టింటి పట్టు గెలుచుకోవాలి. తప్పకుండా గెలుచుకుంటావు. గెస్ట్ చేసిన ఆన్సర్ని కరెక్ట్గా లాక్ చేయాలి, లేదా గెస్ట్ చేయి, సరేనా? చాలా ఈజీ. హెల్ప్ చేయాలి. హెల్ప్ చేస్తాను, బట్ గెస్ట్ చేసేసా ఖచ్చితంగా. 20 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. 20 సెకండ్స్ లోపు టైం ఉంటుంది, ఆ టైంలోపే చెప్పాలి, ఓకేనా? ఓకే అండి. ఓకే, క్వశ్చన్ వచ్చేసి, ప్రజల్లో ఐకమత్యం కోసం గణేష్ ఉత్సవాలు మొదలుపెట్టింది ఎవరు? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ప్రజల్లో ఐకమత్యం కోసం గణేష్ ఉత్సవాలు మొదలుపెట్టింది ఎవరు? క్లూ ఆయన ఎలా ఇవ్వాలి? టైం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. గెస్ట్ చేస్తూ ఉండు, చెప్తా. నాకు తెలియదు. అందరికి తెలిసిన నేమ్, చాలా ఈజీ నేమ్. కొంచెం గెస్ట్ చేస్తే వచ్చేస్తుంది. కొంచెం పట్టు చెప్తారా? కొంచెం అంటే కొంచెం చాలా నేమ్స్ ఉంటాయి, 3 words లాగా చెప్పొచ్చు. నువ్వు కొంచెం ఒక్కటైనా గెస్ట్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. జవహర్లాల్ నెహ్రూ గారండి. అయ్యయ్యో, సారీ, టైమ్ అప్. శ్రీలక్ష్మి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండు, నో ప్రాబ్లం. నెక్స్ట్ టైం గెలుచుకుందువు కానీ, ఓకేనా? పాట అయితే చాలా బాగా పాడావు. ఇప్పుడు మరొక కాల్ అని చూద్దాం. హలో. హలో అండి. హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు శైలజ అండి, విశాఖపట్నం నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, శైలజ గారు ఏం చేస్తుంటారు? నేను వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. ఓకే, ఇంట్లోనే వర్క్ చేస్తూ ఉంటారు. అవునండి. మీ హాబీస్ ఏంటి? నా హాబీస్ అలాగా ఈ లైవ్ ప్రోగ్రామ్స్కి ఫోన్ చేయడం, అలాగా అప్పుడప్పుడు న్యూస్ చూడడం అలా. చూస్తుంటారా? బీఆర్కే న్యూస్ని ఫాలో అవుతుంటారా? ఫాలో అవుతున్నా అండి. ఫోన్ కూడా ట్రై చేస్తున్నాం కానీ లైన్ కలవట్లేదు. అదే లైవ్ ప్రోగ్రామ్ కదండి, చాలా మంది కాల్స్ చేస్తుంటారా కదా, సో అందుకే కాల్ కలవకపోవచ్చు. సో ఈరోజు కలవాలి అనేసి కలవలేదేమో.
అవునండి. లక్కీగా కాల్ కలిసింది. ఓకే శైలజ గారు, రెగ్యులర్గా ఫాలో అవుతుంటారా బీఆర్కే న్యూస్ని? చూస్తున్నామండి. చూస్తూ ఉంటారు. ఏది బాగా నచ్చుతుంది మీకు? మీ ప్రోగ్రామ్ అయితే కంటిన్యూస్ గా చూస్తాం, మిగతా టైంలో న్యూస్ చూస్తుంటామండి. మ్మ్. ఈ ఈ ఆనంద్ సిద్ధి అవి వస్తాయి కదండి, అవి చూస్తూ ఉంటాం. మామూలుగా ప్రోగ్రామ్ అది బాగా అవుతుంది, అందరు కాల్స్ చేస్తుంటారు కదా, ఓకే అవి కూడా చూస్తూ ఉంటాం. ఓకే, అది కూడా చూస్తూ ఉంటారు. వంటలు అవునండి. బాగా చేస్తారా శైలజ గారు? పర్లేదండి. పర్లేదా? నాన్ వెజా వెజ్జా? నాన్ వెజ్ బాగా చేస్తాను. నాన్ వెజ్ బాగా చేస్తారు. బిర్యానీ, చికెన్ బిర్యానీ? దమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. వావ్, అయితే మీకోసం మేము రావాల్సిందనమాట. అదండి. ఓకే శైలజ గారు, క్వశ్చన్ అడగడం జరుగుతుంది. 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. అంతకంటే ముందు మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. ఏమైనా ఎంటర్టైన్ చేస్తారు? సాంగ్ పాడతానండి. పాట పాడతారా? అవునండి. ఓకే సూపర్, పాడేసేయండి. మోగింది జయగంట, మంచి జరిగేనంట, మనసంటోంది మాట, కొలిచే దైవాలంతా దీవించారనుకుంటా, నన్ను పిలిచినది పూబాట, తనతో పాటే వెళ్ళిపోతా, ఆకాశం నీరంతా నాదేనంటోంది. అంతేనండి. సూపర్. ఏ సినిమాలోది సాంగ్? ఇది సరిగ్గా గుర్తు రావట్లేదండి, కానీ కొంచెం ఓల్డ్ సాంగ్ కదా? నారా రోహిత్ మూవీ అనుకుంటున్నాను. ఓకే, నారా రోహిత్ మూవీ. కొంచెం ఓల్డ్ సాంగ్ అనుకుంటా కదా? అవునండి. ఓకే, మూవీస్ బాగా చూస్తుంటారా? ఏదో అలా లైట్ గా, పర్లేదు. ఓకే, అయితే మూవీకి సంబంధించిన అడగమంటారా లేదంటే ఒక సామెత అడగమంటారా? మూవీస్ అడగండి కొంచెం. మూవీస్ అడగమంటారా? అవునండి. ఓకే అడుగుతాను. క్వశ్చన్ 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. కాకపోతే మీరు 20 సెకండ్స్ లోపు గెస్ చేసి చెప్పేసేయాలి. ఓకేనా? ఓకే, క్వశ్చన్ ఇస్తే అడుగుతున్నాను. శైలజ గారు రెడీనా? రెడీ అండి. ఓకే, క్వశ్చన్ వచ్చేసి పవన్ కళ్యాణ్ నటించిన మలయాళ రీమేక్ సినిమా ఏది? మలయాళం రీమేక్. టైం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ నటించిన మలయాళ రీమేక్ సినిమా ఏది? చాలా ఈజీ అనుకుంటున్నానండి. ఏంటండి? భీమ్లా నాయక్. ఫిక్సా? లాక్ చేయమంటారా? లాక్ చేయండి. ఏదండి? మరొకసారి గట్టిగా చెప్పండి. భీమ్లా నాయక్. భీమ్లా నాయక్. ఇంకా ఆలోచించుకుంటారా లేదంటే లాక్ చేయమంటారా? అదే అనుకుంటున్నానండి, మరి మలయాళం రీమేక్ అంటున్నారు కదా. శైలజ గారు చెప్పండి, గెస్ చేస్తారా? అన్నవరం అండి? అవునండి. మలయాళ రీమేక్ సినిమా ఏది? అన్నవరం. ఏ రెండిట్లో ఏది లాక్ చేయమంటారు? అయ్యయ్యో, టైమ్ అప్. సారీ, 2 ఆన్సర్లు చెప్పారు కానీ 2 ఆన్సర్లు తప్పు. సారీ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ శైలజ గారు. నైస్ టాకింగ్ టు యూ. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. అలాగే మరొక కాలర్ని చూద్దాం. హలో. హలో, నమస్తే అండి. హాయ్ అండి, నమస్తే. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రమాదేవి, గుంటూరు నుంచి అండి. ఓకే రమాదేవి గారు, ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్ అండి, టైలరింగ్ వర్క్ చేస్తా. హోమ్ మేకర్. ట్రై చేస్తున్నా, లక్కీగా మీతో మాట్లాడాలని ఉంది. అవునండి, లక్కీగా ఈరోజు కలిసేసింది కాల్. అవునండి, చాలా బాగున్నారు మీరు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏం చేస్తుంటారు? ఓన్లీ హోమ్ మేకర్, అలాగే టైలరింగ్ కూడా చేస్తూ ఉంటారు. హాబీస్ ఏంటి మీవి? ఇంకా సరిపోయిద్దండి, టైలరింగ్ వర్క్ చేస్తా ఉంటారు. వర్క్ సరిపోతుంది. అవును, మామూలుగా వంట చేసేటప్పుడు ఇంకా టీవీ పెట్టుకొని న్యూస్ ఎక్కువ వింటా ఉంటా. ఓకే, బాగా చూస్తుంటారా? బీఆర్కే న్యూస్ ని ఫాలో అవుతుంటారా? ఎక్కువ న్యూస్ పెట్టేసి అట్లా ఆన్ చేసి వింటా ఉంటా అండి. ఓకే, అలా గట్టిగా సౌండ్ పెట్టేసి వింటూ అలా టైలరింగ్ చేసుకుంటూ. అవునండి. ఓకే, ఈ టైలరింగ్ అంటే ఓన్లీ మీ ఒక్కటి చేసుకుంటారండి లేదంటే బయట వాళ్ళవి కూడా చేస్తారా? లేదండి, అందరికి చేస్తారు. ఓ ఫుల్ బిజీ అయితే మీరు. బయట వాళ్ళవి కూడా చేస్తా. ఓకే, అయితే మీకు ఒకసారి చెప్తున్నాను, క్వశ్చన్ అడగడం జరుగుతుంది. క్వశ్చన్ అడిగిన తర్వాత 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. ఆ టైంలోపు మీరు ఆన్సర్ని గెస్ చేసి చెప్పేసేయాలి. కొంచెం ఈజీగా అడగరా? చాలా కష్టపడి ట్రై చేస్తా. లేదు, చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతాము. కొంచెం గెస్ చేసి చెప్పేయాలి మీరు. అదా కాదా అని డౌట్లో అలాగే ఉండేసరికి టైం అయిపోతుంది.
ఆహా, వెంటనే చెప్పేసేయాలండి. వెంటనే కాదు, కొంచెం ఆలోచించుకొని గెస్ చేస్తూ ఉంటే వచ్చేస్తుంది. క్వశ్చన్లోనే ఉంటుంది సగం ఆన్సర్. సరే సరే అండి. ఓకేనా? తర్వాత అంతకంటే ముందు మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి మరి క్వశ్చన్ అడగాలంటే. ఆహా, అవునా? ఆ, మరి పాట సరే. పాడుతున్నారా మా కోసం? పాట పాడతాను. ఏ పాట పాడుతున్నారు? అది సుమంత్ది పాడతానండి. ఓకే అండి, పాడండి. దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ తోడే దొరికే వరకు. స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నాకు నీ తోడే దొరికే వరకు. ఒకరికి ఒకరై ముందుగా రాసే అంతేనండి. టెన్షన్ వస్తుంది. చాలా బాగా పాడారు. దేవుడు కరుణించాలి పుట్టింటి పట్టుచీర గెలుచుకోవాలని. అవునండి, అది నిజం. దానికోసమే పాడారు కదా? అవునండి. ఓకే అండి, ఇంకా లేట్ చేయకుండా మనం క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ వచ్చేసి అడుగుతున్నాను, రెడీనా? రెడీ అండి. ఓకే. నున్నగా చెక్కింది, నూనె మెరుగు పెట్టింది, ఏడాదికి ఒకసారి గంటి కదిలిస్తారు, ఏమిటది? ఏంటండి? కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. నున్నగా చెక్కింది, నూనె మెరుగు పెట్టింది, ఏడాదికి ఒకసారి గంటి కదిలిస్తారు, ఏమిటది? ఇది తెడ్ అండి. ఏదండి? తెడ్డు. తెడ్డు లాక్ చేయమంటారా? ఫిక్సా? మరొకసారి ఆలోచించుకుంటారా? ఆలోచించుకోనండి, చెప్పండి. చెప్పండి, దీంట్లోనే ఉంది ఆన్సర్. ఏడాదికి ఒకసారి గంటి కదిలిస్తారు. తెడ్డు అనుకుంటున్నా. అయ్యయ్యో, టైం అయిపోయింది, ప్లీజ్ చెప్పేసేయండి. తెడ్డు అండి, తెడ్డు. తెడ్డు. సారీ అండి, టైమ్ అప్. రాంగ్ ఆన్సర్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. సారీ, అసలు క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది, మీరు ఈజీగా చెప్పేస్తారనుకున్నాను. సో నో ప్రాబ్లం, నెక్స్ట్ కాల్ అని చూద్దాం. ఇప్పుడు కొంతమంది కాలర్స్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో హాయ్ అండి, నమస్తే. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. గాయత్రి నా పేరు. గుడ్ ఆఫ్టర్నూన్ గాయత్రి గారు, ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ ఏనండి. ఓకే, పనులన్నీ అయిపోయాయి, ప్రశాంతంగా కూర్చొని టీవీ ముందు పుట్టింటి పట్టుచీరని వాచ్ చేస్తున్నారు. అవునండి, మీ ప్రోగ్రామ్ లేనని రోజులు అసలు మాకు టైం గడిచేదే కాదు. రావట్లేదు అని టెన్షన్ ఉండేది మాకు. అయ్యయ్యో, అందుకోసమే మీ అందరి కోసం మీవన్నీ సలహాలు, మీ ఆలోచనలు అన్ని పెట్టుకుని మళ్ళీ రీస్టార్ట్ చేసాం మేము. థ్యాంక్ యూ అండి. మాకు అంటే లైన్ కలుస్తుందా లేదా కాదు, కానీ మీరు మాట్లాడుతూ ఉంటే ఆ క్వశ్చన్స్ వింటూ ఉంటే కూడా కొంచెం మాకు కూడా తెలుస్తాయి కదా. అవును, అందుకని. ఓకే గాయత్రి గారు, ఇంకా మీ హాబీస్ ఏంటి? ఏం లేదండి, ఇంట్లోనే ఉంటాను, కొంచెం టైలరింగ్ చేస్తాను అంతే. ఓకే, అంటే మీ ఓన్వి మీరు స్టిచ్ చేసుకుంటారా? అంతేనండి, అంతే. ఎక్కువ ఏం రావు డిజైన్స్, ఊరికే కొంచెం కుడతాను అంతే. అదైనా చాలా బెటర్ కదా ఈ రోజుల్లో. అవునండి, మనమే స్టిచ్ చేసుకోవడం, బయటకు వెళ్ళకుండా. వెనకాల తిరగలేక టెన్షన్ కి నేర్చుకున్నాను అనమాట. అంటే వాళ్ళ వెనకాల తిరగలేక ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అని తిప్పుతారు కదా. అవును, ఇంకా అందుకని నేర్చుకున్నాను నేను. అందులో కాస్ట్ కూడా టూ మచ్ ఉంటుంది కాబట్టి మనం ఓన్గా మనం నేర్చుకొని స్టిచ్ చేసేసుకుంటే హ్యాపీగా ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కూడా అవసరం ఉండదు. అవునండి, అవును. నా మట్టుకు మాత్రం నేనే చేసుకుంటాను. ఓకే గాయత్రి గారు, ఇంకా మా బీఆర్కే న్యూస్ ని ఫాలో అవుతూ ఉంటారా? ఎక్కువగా ఏ ప్రోగ్రామ్ చూస్తుంటారు మీరు? నేను ఇది మనది ప్రైమ్ టైమ్ న్యూస్ వస్తుంది కదండి, అదొకటి, స్పీడ్ న్యూస్ ఒకటి, ఇవి ఫాలో అవుతానండి. ఎందుకంటే స్పీడ్ న్యూస్ వాటిల్లో అన్ని కవర్ చేస్తూ ఉంటారు కదా న్యూస్. అవునవును, ఏపీ అండ్ టీఎస్, లోకల్, గ్లోబల్ అన్ని. మళ్ళీ మన ఏమంటారు, శ్రీవల్లి గారు ఉన్నారు, మమతా శ్రీవల్లి, తనది కూడా బరాబర్ ముచ్చట్లు కూడా. ఓకే, బరాబర్ ముచ్చట్లు కూడా బాగా ఫేవరెట్. అవునండి, నేను తనతో ఇంతకు ముందు మాట్లాడాను అనమాట. ఓకే, ఇంతకు ముందు అప్పుడు లైన్ కలిసినప్పుడు కట్ అయిపోయింది అన్నమాట. లైన్ లో ఉన్నాను కానీ ఇంకా మా టైం అయిపోయిందో ఏమో, కట్ అయిపోయింది. అవునండి, టైం అయిపోతుంటే కాల్ కట్ అయిపోతుంది. అంటే మీతో మాట్లాడడానికి అవ్వలేదు, లైన్ లో పెట్టారు, నెక్స్ట్ మాట్లాడాలి కానీ అప్పుడు పోయింది, అవ్వలేదు, మాట్లాడలేదు. ఓకే, నో ప్రాబ్లం గాయత్రి గారు, ఈరోజు ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాను, విన్నవ్వండి, డెఫినెట్ గా ట్రై చేయండి. తప్పకుండా అండి, విన్నవారని కూడా నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఓకే అండి, ఈజీగా అడగరా ప్లీజ్. చాలా ఈజీగానే ఉంటాయి క్వశ్చన్స్. ఓకే
ఓకే. ఇంకా మా కోసం ఏం చేస్తున్నారు? మమ్మల్ని ఏం ఎంటర్టైన్ చేస్తున్నారు? ఒక ఏంటి చెప్పండి మేడం మీరు. ఒక పాట శ్లోకం పాడతారా? ఏమైనా చిట్కా పాడమా? చెప్తారా? లేకుంటే ఏం చేస్తారు? ఒక శ్లోకం లాగా పాడనా? పాడండి ఏదైనా ఓకే. శ్లోకం చెప్పనా మేడం? ఓకే అండి చెప్పండి. ఒక చిన్న పాట పాడతానండి. ఓంకార రూపిణి క్లీంకార వాసిని జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి సర్వార్థ దేహిని సకలార్థ వాహిని భక్తాభదాయిని దహరావ్యదేహిని. అంతే బాగుంది, సూపర్ అండి. థ్యాంక్స్ అండి. నాకు గుర్తు రావట్లేదు సడన్ గా. మూవీస్ బాగా చూస్తుంటారా? ఫేవరెట్ హీరో ఎవరు మీకు? నేను అందరి సినిమాలు చూస్తానండి, అలా ఏం లేదు. హీరో సిద్ధార్థ వీళ్ళందరూ అంటే ఇష్టమే. ఓకే, అందరి మూవీస్ చూస్తారు. ఏ సినిమా బాగుంది అంటే ఆ సినిమా చూసేస్తారు. అంతే, కొంచెం కామెడీ మూవీస్ ఉంటే ఇష్టం నాకు. ఈ ఫైటింగ్ గట్రా నేను చూడలేను. ఓకే ఓకే అండి, క్వశ్చన్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. ఆ టైం లోపు మీరు గెస్ చేసి కరెక్ట్ అయిన ఆన్సర్ చెప్పినట్లయితే పుట్టింటి పట్టుచీరని గెలిచేసుకోవచ్చు. ఓకే ఓకే అండి. ఓకే ఓకే గాయత్రి గారు రెడీనా? ఓకే అండి. కొంచెం ఈజీగా అడగండి మేడం. ఓకే, చాలా ఈజీ, ట్రై చేయండి. ఓకే, క్వశ్చన్ వచ్చేసి వాలి విసిరిన దుందుబి కలేభరం ఎవరి ఆశ్రమంలో పడింది? మరొకసారి రిపీట్ చేస్తున్నాను. వాలి విసిరిన దుందుబి కలేభరం ఎవరి ఆశ్రమంలో పడేను? ఎవరి ఆశ్రమంలో పడిందియా? అవునండి, టైం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. గెస్ చేయండి. మృకండముని అండి. లాక్ చేయమంటారా? మరొకసారి ఆలోచించుకుంటారా? క్లూ ఇవ్వండి. ఒక అక్షరం చెప్పండి. మతంగముని మేడం, మతంగముని. మరొకసారి చెప్పండి గట్టిగా. మతంగముని, మతంగముని. లాక్ చేయమంటారా? ఫిక్సా? లాక్ చేయండి మేడం. మరొకసారి ఆలోచించుకుంటారా? ఫిక్సా? మతంగముని అనే గుర్తుకొస్తుంది నాకు. మాతో అని గుర్తుండేది, సడన్ గా అనేసరికి మతంగముని అనుకుంటున్నా నేను. ఎలా తెలుసు మీకు? అంటే ఇంతకు ముందు నేను ఇది. ఓకే అండి, గాయత్రి గారు కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సూపర్ అండి, గెలిచేస్తున్నారు మీరు పుట్టింటి పట్టుచీరను. త్వరలోనే మీకు పుట్టింటి పట్టుచీర వచ్చేస్తుంది. సూపర్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. త్వరలోనే వచ్చేస్తుంది మీకు పుట్టింటి పట్టుచీర. మా వాళ్ళు కాల్ చేస్తారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ గాయత్రి గారు. చూసారు కదా వ్యూయర్స్, అసలు గాయత్రి గారు క్వశ్చన్ ఇలా చెప్పానో లేదు అలా ఆన్సర్ చెప్పేశారు. బాగా చదివినట్లున్నారు, బాగా తెలిసినట్లున్నారు. అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అయింది కానీ బాగా చెప్పేశారు. నెక్స్ట్ కాలర్ని చూద్దాం. హలో హలో హలో, హాయ్ అండి, నమస్తే. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు కనకదుర్గ అండి, కృష్ణా జిల్లా నుంచి మాట్లాడుతున్నా. ఓకే, కనకదుర్గ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే, పనులన్నీ అయిపోయాయి, ప్రశాంతంగా కూర్చొని టీవీ ముందు కూర్చొని టీవీ చూస్తూ ఉన్నారు. అవునండి. ఓకే, ఫాలో అవుతుంటారా పుట్టింటి పట్టుచీరను? బీఆర్కే న్యూస్ ఫాలో అవుతా ఉంటామండి. ఓకే, ఇంకా ఏం చేస్తుంటారు? హాబీస్? హాబీస్ ఏమీ లేదు, ఖాళీగా దొరికినప్పుడు టీవీ చూస్తూ ఉంటాము, ఇంట్లో పనులు చేసుకుంటాం. ఓకే, ఏది బాగా చూస్తుంటారు మీరు బీఆర్కే న్యూస్ లో? అదే ఏది నిజం అని ఒక లెటర్ గురించి చెప్తా ఉంటారు కదా. అవునవును, అది చూస్తూ ఉంటాను ఇంట్రెస్ట్ గా. ఓకే, ఏది నిజం అనేది బాగా చూస్తూ ఉంటారు. ఇంకా ఫిల్మ్ రివ్యూ, బరాబర్ ముచ్చట్లు, స్క్రీన్ టైమ్, బరాబర్ ముచ్చట్లు. అయితే మీరు ఈవినింగ్ టైంలో ఎక్కువ చూసేలాగున్నారు. అవునండి. ఓకే, ట్రై చేశారా ఇంతకు ముందు కాల్? ఇప్పుడే ఫస్ట్ టైం చేశారా? చేసామండి. ఇంతకు ముందుకు చేశారు. అయితే క్వశ్చన్ చెప్పలేదంటారా ఆన్సర్? అంటే అప్పుడు పోయినాయి కదా, అందుకని మళ్ళీ చేసాం. ఓకే, కానీ మీకు చాలా మంది కాల్స్ కలవట్లేదు అంటారు. మీకు లక్కీగా కాల్ కలుస్తుంది బాగానే. కలుస్తుంది కానీ గెలిస్తే ఆనందంగా ఉంటుంది కదా. ఓకే, అయితే మమ్మల్ని మీరు ఎంటర్టైన్ చేయాలి. మరి ఏమని ఎంటర్టైన్ చేస్తున్నారు? చిన్న పాట పాడతాను. చిన్న పాటనే పాడతారా? ఓకే, పాడండి. సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా, చిన్నారి చిలకమ్మ, నా వాడెవడే, నా తోడెవడే, ఎన్నాళ్ళకొస్తాడే. సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా, చిన్నారి చిలకమ్మ, నా వాడెవడే, నా తోడెవడే, ఎన్నాళ్ళకొస్తాడే. తెల్లారబోతుంటే నా కళ్ళు మూసాడే,
తెల్లారబోతుంది నా కళ్ళు మూస్తాడే అందగాడు నా ఈడు జోడు ఏడే. చాలా బాగా పాడారండి, చాలా చాలా బాగా పాడారు. థ్యాంక్స్ మేడం. ప్రిపేర్ అయ్యారా? ముందే కాల్ కలుస్తుంది, కాల్ చేస్తే ఈ సాంగ్ అడుగుతారు, ఈ సాంగ్ అనుకోలేదు వాళ్ళ కలిసిద్దని. ఓకే, కానీ ఎప్పుడు కాల్ చేసినా ఎప్పుడు కాల్ కలిసినా కూడా ఈ పాట పాడాలని ఫిక్స్ అయ్యారన్నట్టున్నారు. లేదండి, ఎత్తుకోవాల్సి వస్తుంది. గెలిచినప్పుడు గెలిస్తే ఆగిపోతాం, కానీ గెలవగా పద్దాకి ఏదో పాట గుర్తు చేసుకోవాలి కదా. ఓకే, అందుకోసం ముందే అనుకున్నారు. అలాగా. ఓకేనండి, క్వశ్చన్ అడుగుతడం జరుగుతుంది. 20 seconds మాత్రమే టైం ఉంటుంది. గెస్ట్ చేసి ఈ లోపు చెప్పేసేయాలి ఇంకా అయితే. అలాగేనండి. ఓకేనా? అలాగే. ఓకేనండి, క్వశ్చన్ అడుగుతున్నాను. క్వశ్చన్ వచ్చేసి భారతదేశాన్ని పరిపాలించిన చివరి హిందూ చక్రవర్తి ఎవరు? కౌంట్ స్టార్ట్ అయిపోయింది, మరొకసారి రిపీట్ చేస్తున్నాను. భారతదేశాన్ని పరిపాలించిన చివరి హిందూ చక్రవర్తి ఎవరు? హిందూ చక్రవర్తి? అవునండి, టైం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, చెప్పండి. అశోక్ చక్రవర్తి అన్నారు కదా. హిందూ చక్రవర్తి ఎవరు? లాక్ చేయమంటారా? లాక్ చేయండి. ఫిక్స్ అండి, మరొకసారి ఆలోచించుకుంటారా? మరొకసారి, నాకు అంత ఐడియా రావట్లేదు. చాలా ఈజీ ఆన్సర్, టైం అయిపోయింది, చెప్పేసేయండి. అయ్యో సారీ, టైమ్ అప్. నో ప్రాబ్లం అండి, మీరు చెప్పిన ఆన్సర్ రాంగ్ ఆన్సర్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి, చాలా మంచి పాట పాడారు. అలాగే మరొక కాలర్ని చూద్దాం. హలో. హలో, హాయ్ అండి, నమస్తే. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రమాదేవి, ఈస్ట్ గోదావరి అండి. ఓకే, రమాదేవి గారు ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్. ఓకే, ఏం చేశారు ఈరోజు వంట? ఈరోజు వంకాయ కర్రీ అండి. వంకాయ కర్రీ. చాలా మంది ఇష్టపడరు వంకాయ కర్రీ, మరి బాగానే తింటారా అండి ఇంట్లో? మా ఎవరు లేరులేండి, మా హస్బెండ్ నేనే. ఓకే, ఇద్దరు మీద తింటాం. ఓకే, ఇంకా హాబీస్ ఏంటండి మీవి? టైలరింగ్ చేసుకుంటానండి, నా వరకు నేను. అరే, ఈరోజు కాలర్స్ అందరూ ఆల్మోస్ట్ అందరూ టైలరింగ్ చేస్తామని చెప్తున్నారు. గ్రేట్ అండి, అసలు ఆడవాళ్ళందరూ ఇంట్లో ఉన్న సమయాన్ని వారు టైలరింగ్ చేసుకుంటూ సద్వినియోగం చేసుకుంటా బాగా హ్యాపీగా. అంతే అండి. ఓకే, రమాదేవి గారు చూస్తుంటారా, ఫాలో అవుతుంటారా బీఆర్కే న్యూస్ని? చూస్తూ ఉంటాం మేము. నేను December 13th విన్ అయ్యానండి. ఓకే, శారీ కాల్ చేశారు, అడ్రస్ తీసుకున్నారండి, కానీ శారీ రాలేదు. మీకు కాల్ చేసి అడ్రస్ తీసుకోవడం జరిగిందా? జరిగిందండి. తర్వాత మళ్ళీ నేను కాల్ చేస్తే లైవ్ లో కూడా కలిసింది, కొన్ని మిస్టేక్స్ అయినాయి, వెనక్కి వచ్చేసినాయి మ్యామ్, మళ్ళీ పంపిస్తామని చెప్పారు. ఓకే, అయితే మీకు తప్పకుండా వస్తుందండి, మళ్ళీ పంపిస్తారు. అదే రాలేదండి ఇప్పటి వరకును. మళ్ళీను ఓకే, నిన్న మళ్ళీ చాలా సేపు లైన్ లో ఉన్నాను, లాస్ట్కి వచ్చేసింది, కట్ చేసేసారు. ఓకే, అంటే చాలా టైం అయిపోతుంది కదండి, కాల్స్ చేస్తూ ఉంటారు చాలా మంది. టైం అయిపోతే ఇంకా ఆటోమేటిక్గా కాల్ కట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఏం ఎంటర్టైన్ చేస్తున్నారు మమ్మల్ని ఈరోజు మీరు? నేనా, ఏం చెప్పమంటారు? ఏం చెప్తారు చెప్పండి, మీ ఇష్టం. సాంగ్ పాడమంటారా? పాడండి, నేనైతే అందరికీ సాంగ్ పాడమనే చెప్తాను, ఈరోజు మీ ఇష్టం. ఇంకా రామ 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 నీలి మేఘ శ్యామ రామ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ మా మనసే విరబూచే ప్రతి సుమగానం నీకేలే కరుణించి కురిపించే నీ ప్రతి దీవెన మాకేలే నిరతం పూజించే మాతో దాగుడు మూతలు నీకేలా రెప్పలు మూయక కొలిచామో కన్నుల ఎదుటకు రావేలా రామ 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 నీలి మేఘ శ్యామ రావ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ. ఓకే, రమాదేవి గారు చాలా బాగా పాడారు. ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ అడుగుతున్నాను, రెడీనా? అలాగే. ఓకే, క్వశ్చన్ వచ్చేసి స్త్రీని వారి ఇష్టానికి వ్యతిరేకంగా తాకితే మరణిస్తావు అని రావణాసుని శపించింది ఎవరు? టైం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ప్లీజ్ చెప్పేసేయండి గెస్ చేసి. చిన్న క్లూ ఇవ్వరండి. స్త్రీని వారి ఇష్టానికి వ్యతిరేకంగా తాకితే మరణిస్తావు అని రావణాసుని శపించింది ఎవరు? చాలా ఈజీ ఆన్సర్.
చెప్పేసండి రాములు రమాదేవి వారా గారు. ఏంటండి రాముల వారా? ఆన్సర్ లాక్ చేయమంటారా? ఫిక్సా? చేసేయండి. ఫిక్సా అండి, ఆలోచించుకుంటారా? ఆలోచించుకోమంటారా? ఫిక్సా లాక్ చేయమంటారా? చెప్పండి, మీ ఇష్టం. ఫిక్స్ చేసేయండి. ఫిక్స్. మరొకసారి ఆలోచించుకోరా, టైం కూడా అయిపోయింది. ఓకే, టైమ్ అప్. సారీ రమాదేవి గారు, మీరు చెప్పిన ఆన్సర్ రాంగ్ ఆన్సర్. సారీ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండు. ఓకే, ఇంకా టైం కూడా అయిపోయిందనమాట. సో పుట్టింటి పట్టుచీర నిన్నటి విన్నర్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. మహాలక్ష్మి గారు, కంగ్రాచులేషన్స్, నిన్నటి విన్నర్ని అనౌన్స్ చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్ మహాలక్ష్మి గారు, హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. మీకు త్వరలోనే పుట్టింటి పట్టుచీర వచ్చేస్తుంది. సో చూసారు కదా, ఇది వాల్టీ బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టుచీర ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే, స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్. నమస్తే.